థ్యాంక్ యూ స్వర్ణమైన నాకు నియోజకవర్గం ఆయన గెలుపును ఆపలేమంటుంది. ఆయన మీద ఉన్న ప్రజాభిమానం తాగడి చూస్తే ఆయనే మా ప్రియతమ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన అందరూ ఈ జిల్లాలో సాధ్యమైన నాయకులు ఎవరు లేరు. ఆయనకు వందన అభివృద్ధి విషయమైన నెల్లూరు జిల్లా తరఫున తెలియజేస్తున్న గట్టిగా సంపర్కంలో గొప్ప జరిగినది. ఇందాక మాస్టర్ గారు ఇచ్చినటువంటి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ నాయకులను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి చేసిన క్రైస్తవ సోదరులకు, సిస్టర్స్కు, మదర్స్కు, ఫాదర్స్కు, పెద్దలు విజయరత్నం గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలు, మధ్యతరగతి వాళ్ళకి ఉండే అన్ని వర్గాల్లో ఉండే పేదవాళ్ళకి ఈ 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమాలు, అభివృద్ధి మీరందరూ కూడా చూసుంటారు. నేను గత సంవత్సరం రోజులుగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పనిచేశాను. గతంలో 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేయడం జరిగింది. మీరందరూ కూడా వినుంటారు, చూసుంటారు. ఎక్కడా కూడా అభివృద్ధికి కాన్ఫిడెన్స్నే కానీ, పేదలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి సేవ చేసేదే కానీ నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, పాల్పడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడున్నా కూడా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించేనా కానీ, కేసులు కానీ, గొడవలు కానీ, రౌడీజాలను కానీ నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. కాబట్టి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అన్నీ కూడా సమీక్షించి మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, విజయసాయి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే ఇంకా అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, విజ్ఞత గల వాళ్ళు, విషయాలు తెలిసిన వాళ్ళు, కాబట్టి మీకు పదే పదే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు తెలిసిన వారు కాబట్టి మీరు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా చక్కగా ఆశీర్వదించారు. మీ ఆశీర్వచనాల ఫలితంగా మేమందరం కూడా విజయం సాధించి మేము మళ్ళా మన ఎలక్షన్ అయిన తర్వాత మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి కలుసుకొని మనం ఆత్మీయంగా మళ్ళా మాట్లాడుకున్నామని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాలి విజయరత్నం గారు కార్యక్రమాన్ని సాధించాలని మన మనసులో ఒకటే మాట, విజయంతో మళ్ళీ ఈ సంగీతాన్ని ఆదరించే పాటు దయచేసి అనే మాటలు హృదయాలు ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల మహోన్నతానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభాని ప్రియ కుమారుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రభాని వెనుకున్నములకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా నీ బిడ్డలమైన మేము చేతులెత్తి నీ దాసుని ఆశీర్వదిస్తున్న తప్ప మీ ఆశీర్వాదం నుండి ఈ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిన దాకా అనే అది ప్రతి మన ప్రభావ విజయపూర్వం నడిపించమని అయా మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తండ్రి అయా కృపణ పెట్టు తప్ప విజయము సాధించి మళ్ళీ 2వ మారు ప్రభావ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నాం. కోట్లూరు ప్రపంచ గారు నగర మేయర్ గారిని వేదిక మీద రావాల్సిన సగరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మల్లు సుధాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ పరిస్థితులు వారి వేదిక మీద రావాల్సిన సగరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కొండెట్టి రంగారెడ్డి గారు విజయనగరం చైర్మన్
మనందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేమైన అన్నగారు ఈ ఖచ్చితంగా ఈ యొక్క గౌరవ శాస్త్ర ఆత్మ సమావేశానికి వేదికలకు రావాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కార్యక్రమం ఒక 5 నిమిషాలు ప్రారంభమవుతుంది. అందరూ రావాలి. దయచేసి అందరూ లోపల రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కోవిడ్ గౌరవ వేదికలు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా క్రిస్టియన్ రాష్ట్ర మహిళా సెక్రటరీ, స్థానిక నాయకులు మీరందరూ కూడా దయచేసి ఎవరన్నా మేము దయచేసి కలుగుతున్నామని ప్రభు మనతో ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నీ ప్రియకుమారుని యేసయ్య పరిశుద్ధ నామములో ఇదిగో సంఘ కాపులు, సంఘ నాయకుల యొక్క ఆత్మీయ సభలో ప్రభు నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీకు వందనాలు. నీ కుమారులు ప్రభ ఆధార ప్రభా రెడ్డి గారు అయితేనేమి, అవేణు బాగా సాహిత్య గారు అయితే నేను ప్రభ నీ కృపను బట్టి వారు ఎన్నికై నీకు సేవ చేయుటకు, ప్రజలకు సేవ చేయుటకు నువ్వు కృప చూపించమని ఈ ఆరాధన అంతా కూడా నీ వడ్డించే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు. కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళు నేను కాదు గొప్ప, కూర్చున్న వాళ్ళు మీరు గొప్ప. మీరు ఉండబట్టే నేను అందరూ కలిసి